ఇది ఒక అనన్య సామాన్యమైనటువంటి వేదిక. ఇదేంటి ఒక 50 మంది కూడా లేరు, అనన్య సామాన్యం అయింది అని అనుకుంటున్నారా? ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక 1000 నుంచి 10,000 మందికి సమానమైనటువంటి కార్యకర్తలు. కాబట్టి ఇది అనన్య సామాన్యం. ఇక మా శ్రీనివాసు చాలా పెద్ద సాహసం చేశాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఛానల్ని మెయింటైన్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. నాకు శ్రీనివాస్ గారు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా పరిచయం. ఇంట్లో తిండి లేని రోజులు ఉన్నాయని, అయినా ధర్మం కోసం అన్నీ వదిలేసి పరిగెడుతున్నటువంటి ఒక పోరాట వీరుడు మా శ్రీనివాసు. ఇది తన కళలో మొదటి మెట్టు మాత్రమే. ఇంకా ధర్మసేవలో, ధర్మ జాగరణలో తన వంతు పాత్రను పోషిస్తూ ఇంకా ఎన్నో మెట్లు అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఛానల్కి ది వాయిస్, ఇట్స్ నాట్ ది వాయిస్, ఒత్తుధా మనం రోజు చెప్పుకునేటటువంటి గాయత్రి మంత్రంలో భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఎందుకు ధీ అనేది వాడారు అక్కడ? ధీ అంటే బుద్ధి, ధీ అంటే ఆలోచన, ధీ అంటే పోరాటం, ధీ అంటే సంకల్పం, ధీ అంటే గట్టిగా నిలబడడం. ఎన్ని అర్థాలు ఉన్నటువంటి ఒక అక్షరాన్ని ఎన్నుకొని ఆ అక్షరంతో తన సంకల్పాన్ని ప్రజలకు తెలియజేశాడు. ఇవన్నీ కావాలని మనం రోజు గాయత్రి చెప్పుకుంటాం. ఈ ధీ కావాలనే ఇప్పుడు ధీ వచ్చింది. కాబట్టి ఈ ధీని మనం ఖచ్చితంగా ఉపయోగించుకుందాం. ఎలా ఉపయోగించుకోవాలి? అనేక సమస్యలతో ఈరోజు మన భారతదేశం అట్టుడికిపోతోంది. ఒక చిన్న వెలుగు రేఖ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఆ వెలుగు రేఖని అద్భుతమైనటువంటి సూర్యుడులాగా తయారు చేసుకొని మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. దానికి ఇటువంటి ఛానల్స్ మరిన్ని రావాలి. వచ్చిన ఛానల్స్కి ప్రతి ఒక్కరూ తమదైనటువంటి సహకారాన్ని అందించాలి. అప్పుడే మళ్ళా ధర్మం పునరుజ్జీవింపబడుతుంది. ధర్మం పునరుజ్జీవింపబడాలి అని అంటే ఏదో జై ధర్మం జై శ్రీరామ్ అంటే మాత్రం చాలదు. సమయాన్ని ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి, వారి అవసరమైతే వారి ప్రాణాలని కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే ధర్మం నిలబడుతుంది. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చినందుకు మా శ్రీనుకి నేను నమస్కరించలేను, ఆశీర్వదిస్తూ మరొక్కసారి ఈ సభాముఖంగా తనకు ఏ సహాయం కావాల్సిన, నేను ఒక టెక్నోక్రాట్ని కాబట్టి తనకి ఏ సహాయం కావాల్సిన చేయడానికి సిద్ధంగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై.